భారత్ ఇంకొక డీల్ కూడా క్లియర్ చేసిందనే వార్తలు వస్తున్నాయి సార్. ఐస్ ఇన్ ద స్కై ఏవాక్స్ గురించి. దీని గురించి మీరు గతంలోని ఎన్నో ఎపిసోడ్స్లో చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఏవాక్స్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏవాక్స్ని క్లియర్ చేయడాన్ని మనం ఎలా చూడాలి సార్? $2.3 బిలియన్ విలువ చేసేటువంటి ఏవాక్స్ ని, అంటే రమారమి 20,000 కోట్ల ఖరీదు అయ్యేటువంటి ఏవాక్స్ ని భారతదేశంలో తయారు చేసే దిశగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా లేట్ అయింది అని నేను అనుకుంటాను. రాయ దురుస్తాయని మన హిందీలో సామెత ఉంది. చాలా లేట్ అయింది. బహుశా 10 సంవత్సరాల ముందరే ఈ నిర్ణయం తీసుకోవాల్సింది. కానీ ఎనీవే ఫైనల్ గా ఇప్పుడు మనం తీసుకున్నాం. ఎస్పెషల్లీ ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం తీసుకోవాలి. ఎందుకంటే మనకు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి టారిఫ్ యుద్ధము, మనకు శాంక్షన్లు ఏం పేరు పెట్టిన వాళ్ళు, ఇది మనకు పెద్ద వేకప్. ఎందుకంటే రేపటి రోజు వాళ్ళు మనకు టెక్నాలజీ ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటో మనకు అర్థం చేసుకోవాలి. మనకు గతంలో మనకి ఏవాక్స్ మనకు ఇజ్రాయెల్ నుంచి వచ్చింది. తర్వాత మనం బోయింగ్ ప్లాట్ఫామ్ మీద మనమే కొన్ని పెట్టుకున్నాము. దాన్ని నేత్ర అని పేరు పెట్టుకున్నాం. మనం బ్రెజిల్ నుంచి ఎయిర్క్రాఫ్ట్ తెచ్చుకున్నాము. అంటే ఎవరి మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి మనకి మన దేశంలో మన టెక్నాలజీ పెట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఇజ్రాయలీ ఏవాక్స్ ని వాడుకుని మనం పాకిస్తాన్ మీదో చైనా మీదో యుద్ధం చేస్తున్నాం అనుకుందాం కాసేపు. ఇక్కడ ఏం జరుగుతోందో, మనం ఏం చేస్తున్నామో ఏవాక్స్ నుంచి, అవన్నీ కూడా ఇజ్రాయల్ ఆల్రెడీ తెచ్చిపోతాం. కాబట్టి ఈ బ్యాక్ ఎండ్ లో డేటా వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనకు సీక్రెసీ లేదు, మనకంటూ ఒక స్ట్రాటజిక్ అటానమీ లేదు మన దగ్గర. ఇది మనకు చాలా డేంజర్. ఈరోజు మనం చూసాం పాకిస్తాన్ పరిస్థితి ఏంటో. మనం 314 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ఏవాక్స్ ని కొట్టగలిగారు. ఒక్కసారి ఏవాక్స్ పడిపోగానే వాళ్ళది ప్లస్ అక్కడ మనకు జకోబాబాద్ బొలారిలో కొట్టినప్పుడు వాళ్ళ ఏవాక్స్ ని అక్కడ కూడా దెబ్బతింది. సో దాంతో ఏమైంది, ఐ ఇన్ ద స్కై, ఇందాక నువ్వు అన్నట్టు ఐ ఇన్ ద స్కై లేదు, ఆకాశం నుంచి చూసేటువంటి శక్తి వాళ్ళకు కోల్పోయారు. కాబట్టి మనం తర్వాత బ్రహ్మోస్ కొట్టినప్పుడు దాన్ని అడ్డుకునేటువంటి కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. ఈవెన్ వాళ్ళ సీనియర్ జర్నలిస్ట్ నజం సేఠీ కూడా ఫైనల్ గా ఒప్పుకున్నాడు. ఆయన షోలో చెప్పాడు, మన దగ్గర S-400 లాంటివి, వాళ్ళకు ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ లాంటివి, ఆకాష్ తీర్ లాంటి సిస్టమ్స్ మన దగ్గర లేవు. కాబట్టి ఒక్కసారి మన కనుక ఏవాక్స్ కొట్టేశారంటే పిట్టలు కొట్టినట్టు కాల్స్తున్నారు, మన మీద కొడుతున్నారు వాళ్ళు. మన ఇన్ని ఎయిర్ బేస్ కొట్టారు, మన దగ్గర రెస్పాన్స్ లేకపోయింది, ఇది మన ప్రాబ్లమ్స్ అని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఆ దిశగా ఏవాక్స్ మనమే తయారు చేసుకోవాలి, మన దగ్గర పెట్టుకోవాలి, మన టెక్నాలజీ మన దగ్గర ఉండాలి అన్న దిశగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్ఫాక్ట్ మనకు ఇజ్రాయెల్ నుంచి ఏవాక్స్ కొనడానికి అమెరికా అబ్జెక్ట్ చేసింది. మన దగ్గర నుంచి టెక్నాలజీ రష్యాకి లీక్ అవుతుంది అని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. చాలా కాలం పర్మిషన్ ఇవ్వలేదు. ఇజ్రాయెల్ మనకు అమ్మాలని సిద్ధపడినా కానీ కూడా అమ్మలేకపోయింది. అమెరికా క్లియరెన్స్ ఇవ్వలేదు, వీటో చేసింది. కాబట్టి చాలా కాలం తర్వాత మనకి ఇచ్చారు. అది కూడా దాంట్లో చాలా లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. దాని మెయింటెనెన్స్ కావచ్చు, దాని టెక్నాలజీ అంతా కూడా వాళ్ళు ఇచ్చినవి. దానివల్ల మనకి ఇంతవరకు మనకు ఒక విధమైనటువంటి సెల్ఫ్ రిలయన్స్, ఆత్మనిర్భరత లేకపోయింది. ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల మరి దీన్ని ఎలా తీసుకెళ్తామో చూడాలి. మనకు ఉన్నవి బేసిక్ గా ప్రపంచంలో 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఒకటి మనకు బోయింగ్ ఉంది, రెండవది మనకు ఎయిర్ బస్ ఉంది, మూడవది ఎంబ్రార్ మనకు బ్రెజిలియన్ ప్లాట్ఫామ్. ఈ 3 ప్లాట్ఫామ్స్ మీదే దీని మీద పెట్టుకోవాలి. మరి ఏ దిశగా దీన్ని వెళ్తామనేది మనం ఆలోచించేయాలి. 4 ఆఫ్ కోర్స్ రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. మరి అవి వాటికి మెయింటెనెన్స్, దాని కెపాసిటీ కొంత పాత టెక్నాలజీ అది. దాంట్లో మరి కౌంటర్ మిసైల్ టెక్నాలజీ పెట్టగలమా లేదా, దాని పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మనం చూడాలి. కానీ ఎనీవే భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి బహుశా మనం ఒక ప్లాట్ఫామ్ తీసుకున్నా, బోయింగ్ నుంచో లేదా ఎయిర్ బస్ నుంచో, మన ఎంబ్రార్ నుంచో మనం కనుక ఒకవేళ ఒక ఎయిర్ క్రాఫ్ట్ తీసుకున్నా, మిగతా దాంట్లో ఉన్నటువంటి మొత్తం టెక్నాలజీ భారతదేశం ఉండబోతుంది. అందుకనే ఈ $2.3 బిలియన్ అని కేటాయించారు. 20,000 కోట్లు దానికి కేటాయించారు. మనకు ఆల్రెడీ ఇవి కొన్ని ఆర్డర్ ఇద్దామని చెప్పి ప్రయత్నం చేశాం. అఫ్ కోర్స్ ఏవాక్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి. మనం జస్ట్ లాస్ట్ ఎపిసోడ్ లోనే ఏవాక్స్ మన వెపన్ సెక్షన్ లో ఏవాక్స్ అంటే ఏంటి అని చర్చించాం. దాంట్లో PI-8 కూడా ఒక విధమైనటువంటి ఏవాక్స్. అది ఆకాశంలో తిరుగుతూ సబ్మరీన్స్ ని ట్రాక్ చేయగలిగినటువంటి ఒక విధమైనటువంటి ఏవాక్స్. PI-8 ఆర్డర్ మనం అమెరికా నుంచి మనం క్యాన్సిల్ చేసి, ఎందుకు ఈ టారిఫ్లు, ఈ గొడవలన్నీ పెట్టేసరికి మనం రిస్క్ తీసుకోదలుచుకోలేదు, అక్కడి నుంచి దాన్ని క్యాన్సిల్ చేసాం. కాబట్టి ఇప్పుడు దీంట్లో ఇవి కూడా ఉండబోతుంది. సో గ్రౌండ్ పెనిట్రేషన్, తర్వాత అండర్ ద సీ, తర్వాత మనకు డిఫరెంట్ బ్యాండ్స్ లో చూడగలిగినటువంటి కెమెరాస్, సెన్సర్స్, ఇవన్నీ కూడా మన దేశంలో తయారై ఇంకొకరి మీద ఆధారపడకుండా మన నావిక్ సిస్టమ్, మన నావిగేషన్ ఆధారంగా చేసేటువంటిది భారత ప్రభుత్వం నిర్ణయించింది. బహుశా ఇది మొత్తం మన చేతికి వచ్చి కంప్లీట్ గా ఇండిజినైజ్ అయ్యేసరికి బహుశా 10 దశకం పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు. కానీ నిర్ణయం మీరు తీసుకుంటారు.
ఈ రోజు తీసుకున్న నిర్ణయం మనకు రుణం చాలా కాలం తర్వాత చూపిస్తుంది. కాబట్టి ఇది ఒక పెద్ద స్ట్రాటజిక్ మెట్టు కింద మనం భావిస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.